మేడం, మీరు నన్ను ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలీదు మేడం. నేను ఏ తప్పు చేయలేదు. నేను హీరోయిన్ని చంపలేదు. చంపావని మేం కూడా అనలేదే. అయినా నువ్వు హీరోయిన్ని చంపావని మేమెందుకు అనుకుంటాం? నువ్వు చంపుంటేనే కదా మేమనుకుంటాం. మేమనుకుంటున్నామని నువ్వనుకున్నావేంటి? నువ్వు చంపావా? లేదు సార్, నేనెందుకు చంపుతాను సార్? అది తెలుసుకోవడానికి సార్ మిమ్మల్ని తీసుకొచ్చింది. ఇది మీ కాలి ముద్రే కదా? నువ్వే తిరుపతికి వెళ్ళలేదని కూడా మాకు తెలుసు. ఏ నిజం దాచడానికి, ఎవరి నిజ స్వరూపం దాచడానికి నువ్వు మా దగ్గర అబద్ధం చెప్పావు. నాకే నిజం తెలీదు మేడం. నేనేం దాచడం లేదు. మరి అబద్ధం ఎందుకు చెప్పావు మహేంద్ర? నువ్వు హీరోయిన్ చనిపోయినప్పుడు అక్కడే ఉన్నావని మాకు తెలుసు. నిజం చెప్పు. అక్కడే ఉన్నా సార్, అక్కడే ఉన్నా సార్, అక్కడే ఉన్నా సార్, అక్కడే ఉన్నా సార్, అక్కడే ఉన్నా, అక్కడే ఉన్నా, అక్కడే ఉన్నా. మరి హీరోయిన్ చంపింది ఎవరు? చెప్పు 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 చెప్పు. నాకు తెలీదు మేడం. నేను వెళ్ళేసరికే మేడం చనిపోయి ఉన్నారు. ఆవిడ అలా చూడగానే భయపడి నేను ఎక్కడి నుంచి వచ్చేసాను. జరిగిందంతే మేడం. నాకు అంతవరకే తెలుసు. నేను చెప్తుంది నిజం మేడం. ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్ మేడం, మేడం ప్లీజ్. నువ్వు చెప్తుంది అబద్ధమని మాకు నీకు తెలుసు మహేంద్ర. కానీ నీకు తెలియదేంటంటే నువ్వు నిజం చెప్పకుండా ఇక్కడ నుండి బయటికి వెళ్ళలేవు. అసలు వెళ్తావో లేదో కూడా తెలీదు మహేంద్ర. లోపల ఏం జరుగుతుంది? హీరోయిన్ మేనేజర్ దొరికాడు సార్. జేడి మ్యామ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్? నిజంగా నాకేం తెలియదు సార్. నన్ను నమ్మండి. నువ్వు ఇలా అడిగితే నిజం చెప్పవురా? ఏం చేస్తున్నారు? ఇంట్రాగేషన్. అలా కనిపించడం లేదే. ఆయన ఇలా అమాయకుడిని తీసుకొచ్చి వాళ్ళని బెదిరించి కేసు సాల్వ్ చేయడమే మీ స్పెషాలిటీనా? ఎవరి స్పెషాలిటీ ఏంటో స్టేషన్ లో ఉన్న అందరికీ క్లారిటీ ఉంది త్రిపాఠి గారు. మీరు బయటికి వెళ్తే మా పని మేము చేసుకుంటాం. అసలు ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఎలా ఉన్నారు గారు? అమ్మా నిషిక, బాగున్నారా నాన్న? బాగున్నానమ్మా. నమస్తే అంకుల్. నమస్తే. రండి కూర్చోండి. కూర్చోండి. జగదాత్రి కేదార్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు బావగారు? వాళ్ళకి ఒకసారి ఫోన్ చేస్తాను. జడి, మీ నాన్నగారు కాల్ చేస్తున్నారా? నాన్న చెప్పండి. అమ్మా జగదాత్రి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. నేను చెల్లి ఇంటికి వచ్చాం. నువ్వు కేదార్ ఇంట్లో లేకపోయేసరికి ఫోన్ చేశాను. మేము స్కూల్లో ఉన్నాం నాన్న. అయినా ఇంత సడన్ గా వచ్చారేంటి? ఏమింది? అందరూ బానే ఉన్నారా? భయపడాల్సింది ఏమీ లేదమ్మా. సిరికి మంచి సంబంధం వచ్చింది. దాని గురించి మాట్లాడదామనే ఫోన్ చేశాను. అవునా? సరే నాన్న, నేను కేదార్ ఇప్పుడే ఇంటికి వస్తున్నాం. సరేనమ్మా. మావయ్య వాళ్ళు ఇంటికి వచ్చారా? అవును, సిరికి మంచి సంబంధం వచ్చిందంట. దాని గురించి మాట్లాడడానికి వచ్చారు. ఓ, అవునా? వెళ్దాం పద. రమ్య, నేను కేదార్ ఇంటికి వెళ్ళొస్తాం. సెక్యూరిటీని టైట్ చేయండి. మహేంద్ర దగ్గరికి ఎవరిని పంపించకండి. సరే మ్యామ్. సరే మ్యామ్. కిరణ్, చూసావు కదా త్రిపాఠి ఏం చేయబోయాడో? జాగ్రత్త. ఓకే సార్. పచ్చడి. అక్క, నాన్న బాగున్నారా? చాలా బాగున్నానమ్మా. ఎదురెళ్ళి పలకరించేంత విఐపి ఏం కాదులే. ఒకటే ఇంట్లో పెరిగారు, ఒకటే ఇంట్లో ఉంటున్నారు. అయినా కూడా నీకు జగదాత్రి అక్క మీద కోపం పోలేదా? దాని మీద కోప్పడే స్థాయి కూడా దానికి లేదు. అలాంటి వాళ్ళ పక్కన ఉన్నా రాసుకుని పోసుకుని తిరిగినా
మన స్థాయి పడిపోతుంది. ఇలాంటివి నా దగ్గర అంటే అన్నావు కానీ ఇంకెవరి దగ్గర అనకు. నీ స్థాయి పడిపోతుంది. సిరి, హాయ్ సిరి. ఎలా ఉన్నావు బాబు? బాగున్నాను. అక్క ఎలా ఉన్నావే? బాగున్నానక్క. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. బావగారు బాగున్నారా? బాగున్నా. అదే అక్క, బావగారు బాగున్నారా మూవీ చాలా బాగుంటుంది కూడా.